దీంతో ఉందో అన్న పనులు పేస్ట్ తెమ్మంటే సాధన అయితే లేదు. అందరోలే బాయి కడిగి పోయి పని చేస్తే ఏర్పడుతుంది నాకు. అందరి మా వాళ్ళు పేస్ట్లు తెచ్చి అన్ని తిరుగు తెచ్చి పెడతారు ఇంట్లో. నువ్వేం తెచ్చి పెడతావు? దీంతో కాకపోతే దేంతో తోముకుంటావు? పెండగడికి ఇట్లా తోముకుంటావా? చాలుగా తోముకో. మీ అన్నయ్య కనుక బాగుంటే నేను ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. నువ్వు మంచిగుంటే ఆయన ఎందుకు మంచిగా ఉండదు? రోజులుండే అవగారింటి కాడ నీ అన్నేడి తాగుడు ఏంది, కథ ఏంది, ఊగుడు ఏంది? ఇప్పుడు నువ్వు లేచేది లేచి ఎప్పుడు ఉంటావు, ఎప్పుడు చదువుతావు, ఎప్పుడు పనులు చేస్తావు, వండుతావు, ఎప్పుడు పెడతావు అమ్మా? ఇట్లా నువ్వు చేసేది మీ అవ్వగారింటి కాడ ఇట్లా చేసినావా? అవ్వగారింటి కాడ చేసినట్టు ఇక్కడ చేస్తే నడుతుంది అనుకున్నావా? ఎప్పటికీ నన్నే అంటే నీ బిడ్డని అనొచ్చు కదా. మరి నీ బిడ్డ కూడా ఉన్నదిగా పన్నదిగా ఇంతసేపు. నా బిడ్డ ఇయ్యాలు ఉండే రేపు పోయేది. నా బిడ్డను లెక్క పెడతాను ఎందుకు? బాగా చెప్తాను అవుతాయి. సాల్ట్ ఇయ్యాలి. ఏమైనా శుక్రవారం ఆ రోజు ఊడవాలి చల్లాలి, ఊడవాలి చల్లాలి. అసలు అడవిలు ఉన్నదంటే ఇంతంత దేనికన్నా ఆసర అవుతుంది అంటే దేనికి ఆసర కాదు. అందులో వంటది ఒక పనన్నా ఆసర కాదు. బాగానే తోయినోటి, బాగానే తోయినావు. ఏమైనా బిడ్డను పక్కన వేసుకుంటావు ఏంది? నువ్వు చేసే పని చేయరాదు, అట్లా చేస్తాను ఏంది? ఊరికే గేట్ వేసే ఉంటా మనుషులు ఉన్నాయట ఇంట్లో. ఈనోడు మొంగ అడిగినావా? ఏడగడిగినా అనేది ఇర్తలేదు. ఏం చేసినావు? గందగానే పని ముద్దులు మోసినావా? పని రోజు నువ్వే చేయబడితే ఇంట్లో మొద్దులు మోసినవా అంటాండి. ఇంకా ఎవడు ఎత్త అవుతుంది ఇదంతా పని? నీ అవ ఎత్తందా? నీ చెల్లె ఎత్తందా? ఇంట్లో వండుకొని తినీకే కష్టమవుతుందా నీకు? అందరూ లేవు పొలం కాడ పని చేస్తే ఇంకా నన్ను ఎంత ఆట ఆడిస్తావో. ఇక పట్టు తోముకో. దీంతో ఉందో అన్న పనులు పేస్ట్ తెమ్మంటే సాధన అయితే లేదు. అందరోలే బాయి కడిగి పోయి పని చేస్తే ఏర్పడుతుంది నాకు. అందరి మా వాళ్ళు పేస్ట్లు తెచ్చి అన్ని తిరుగు తెచ్చి పెడతారు ఇంట్లో. నువ్వేం తెచ్చి పెడతావు? ఏం తెచ్చి పెడతావు ఆదిరిగా నువ్వు నాకు? దీంతో దోము అని మాట్లాడుతున్నావా ఇంకా నీ అందానికి? దీంతో కాకపోతే దేంతో తోముకుంటావు? పెండగడికి ఇట్లా తోముకుంటావా? చాలుగా తోముకో. ఇప్పుడే లేచిన ఆశలే ఇప్పుడే లేచేస్తున్నాను. ఏంది డబ్బులు లేచినావు అంటున్నావు? టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావు? ఇంకా జర వెనకలు అయితే మంచిగా ఉండు. డబ్బులు లేచినావు అంటాడు మీ అన్న. ఇంటానవా? నీలా పాచిమొహం వేసుకొని పని చేయాలా ఏంటి? నేను నువ్వేంటి, నీ అవతారం ఏంటి, ఆ పుల్లేంటి అసలు? కాఫీ లేదు, టీ లేదు, అసలు ఇంట్లోకి వచ్చిన ఆడపడుచుని ఇలాగేనా చూసేది? చిచ్చి. ఇందాక నేను ఏమన్నా పేస్ట్ తెమ్మన్నా పెండబెట్టి తోముకుంటావా? దీంతోనే తోముకో అన్నావు. మీ చెల్లె ఏం మాట్లాడుతుంది? తింటానవా? అంటే మీ చెల్లెకి ఒకటి నాకు ఒకటా? మీ చెల్లి ఇక్కడ ఉట్టి పెరిగిన మొత్తం చిన్నప్పటి సిటీలనే పెరిగిందా? ఇక అయినా నేను వచ్చిన కాంచెలు చూస్తున్నావు అది. నువ్వు మాత్రం నన్ను వచ్చిన కాంచెలు అసలు ఇబ్బంది పెడుతున్నావు. ఓర్వట్లేదు నన్ను అసలు నువ్వు. అసలు నేను ఎందుకు వచ్చానా అనిపిస్తుంది నాకు. మీ అన్నయ్య కనుక బాగుంటే నేను ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. నువ్వు మంచిగుంటే ఆయన ఎందుకు మంచిగా ఉండదు? నీ మంచిలకి ఏం చేసా? ఆయన తాగుతున్నాడు, మా అన్నయ్య మంచిగా చూసుకుంటున్నాడు, అందుకే నీ ఆటలు ఆడుతున్నావు. ఏం ఆటలు ఆడతాను? మరి ఏం ఆటలు ఆడతారు? మీ అన్నయ్య ఇలా, మా అన్నయ్య అసలు తాగడు తెలుసా? వింటాను నలుగుట్టాడా? మా చెల్లితోటి ఏంది? నువ్వు చక్కగా పని చూసుకోపో లోపల పోయి.
నా అన్నయ్య నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తాను అన్నయ్య, అసలు నన్ను ఓర్వట్లేదు. నన్ను చూస్తేనే మండి పడుతుంది. టీ లేదు, కాఫీ లేదు, ఎందుకు వచ్చిండ్రా అన్నట్టుగా చూస్తాను అన్నయ్య. చిచ్చి, ఎందుకు వచ్చానురా అనిపిస్తుంది. ఆయనే కనుక మంచోడైతే నేను ఇలా వచ్చేదాన్ని అన్నయ్య. గయ్యాలు గంప ఎక్కడ గయ్యాలు గంప దొరికే బిడ్డ మనకు, ఎక్కడి నుంచి వచ్చే మనకు ఎప్పుడు ఉన్న బిడ్డ నోరు చూడలేదు. ఇవే ఎందుకు మరి నోరు పడేసుకుంటాంది? ఏమో అన్నయ్య, పొద్దున్న నుంచి కూడా చూస్తున్నా, మమ్మీ మీద కూడా అరుస్తుంది. ఏం చేయాలో అర్థం అవుతలేదు. అట్లేం లేదురా, దాని గురించి తెలిసిందేగా, అవన్నీ పట్టించుకోకు నువ్వు. లేదన్నయ్య, నేను తిన్నా ఓర్వట్లేదు, పడుకున్నా ఓర్వట్లేదు. పొద్దున్న నుంచి అమ్మతోటి గొడవ. బావ తప్పు బాగా తెలుసుకొని వచ్చేదాకా ఇది నీలే. ఏమో అన్నయ్య, నువ్వు ఎన్ని రోజులు అని ఉండేడా, నాకు ఇక్కడ టెన్షన్స్. పట్టించుకోకు నువ్వు. అయినా ఆయనే కనుక మంచిగా ఉంటే ఇంతమందితో మాటలు పడాల్సిన అవసరం ఏమున్నది అన్నయ్య నాకు. నీ కుక్కలు పాడుగాను, నీ కోళ్ళు పాడుగాను, పతాకం నా ఇంటి మీదనే పడేస్తాయి. నేను పోగానే గుసగుసలు అసలు వీటికి ఎక్కడ ఇల్లు లేదు, జాగలేదు. ఇక గడవై బుక్కచ్చు కదా, నేను పెట్టిందే విని కూడా నా మీదకే అంటాయి మళ్ళా. అమ్మ ఏం మాట్లాడతావు? పని చేసుకోబో. చూసినావా అమ్మ, వదిన ఎలా మాట్లాడుతుందో. పెట్టిన తవ్వలేదు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. రాననుకున్నావా? రాలేననుకున్నావా? ఎన్ని రోజులు ఉండే అవగారింటి కాడ? నీ అన్నేడి, నీ వదినేది ఎన్ని రోజులు ఉంచుకుంటాడా? అమ్మ చూడమ్మా ఎలా మాట్లాడుతున్నాడు. చెప్తున్నావా బిడ్డ, చెప్తున్నావా? మేము చెప్తున్నకపోతే నీ అన్నో నువ్వు గురువు మరి. కళ్యాణ్ ఏం చెప్తానువే? అన్నా వండిన ఆకలి అవుతుంది. మీ అమ్మాయి చెప్తే భయపడతాను అనుకున్నావా? నేను వస్తాను భయపడి మీ అన్న మీ వదిలేటి వేరే రోజులు. షూ ఇంట్లో మా అన్నయ్య ఉన్న మా వదిన ఉన్నారు, నువ్వేంది నీ అవుతారు. ఆ చెప్పులేంది అసలు, ఏ వైన్స్ కాడ ఇప్పించు నువ్వు. చిచి, ఫస్ట్ నువ్వు లేచి వెళ్ళిపో. ఇంతసేపు అదోరింది, ఇప్పుడు నువ్వే చూడతావా? నా పరువు తీస్తున్నారు ఇద్దరు. ఫస్ట్ లేవు లేచి వెళ్ళిపో. నేనెందుకు పోతున్నా? ఎందుకు పోతా? అరువకు, వాళ్ళు భయపడతానా? ఉంటారు. మీ అన్నకు భయపడతా అనుకున్నావా? ఎవరినో భయపడతా అనుకున్నా? రేయ్ ఏడున్నారా? దా ఓ ప్లీజ్ అరవకుంటే వెళ్ళిపో ఇక్కడ నుంచి. నేను రేయ్ అన్నయ్య, ఈ ముందు కొడుకు చూడు ఎలా తాగేసి వచ్చాడు. నువ్వు ఊపించిందా? ఏ పడతాను బాగా మస్తు ఊపించాను. నమస్తే అక్క. ఇప్పుడే వస్తున్నావు. బా సూపర్. ఎందుకు ఇట్లా తాగేస్తాను? మనశ్శాంతి కోసం. ఏమైందన్నా అట్లే చేస్తాను మరి? ఏం చేయాలి? ఏందాయినా మరి అట్లా చేస్తాను? ఓసీ కోటర్ చీప్గా మోసి తాగుతావా నువ్వు? మరి టీచర్స్ తాగాలి, రాడు ఏం చేయాలి నువ్వు? అయితే టీచర్ బ్రాంచ్ చెప్పలేదు ఎట్లా వేసుకున్నావు? నాయి ఎవరు అడగచ్చు? నాయి ఓలి అడగచ్చే కర్మ నాకేమో. బ్రాండ్ షాపులు పొంటి తిరుగు, దొరుకుతవి. 1500 అన్న పట్టిందో పరాలి వేసుకురాలన్న. అదే ఇప్పుడు అది అన్న దేవన్నా అన్న వచ్చిండు, రాగరాక వచ్చిండు, తాగచ్చిండు. నా పైసలతో నేను తాగినా, నువ్వే దాపిలే గారా. ఏబా నీ చెల్లె నెలలా ఒక్క రోజు ఏదో సంబరానికి వచ్చి అవగారింటికి చూసిపోవాలి. నెలలా 20 రోజులు ఈయనే ఉంటే ఏదో 5 రోజులు 10 రోజులు అన్నట్టుగా ఆడు ఉంటుంది. ఏమోడనే గట్ల చేయకపోతే ఎట్లా చేస్తాడు మరి? దొరికిందండి సంధిగా ఎట్లా అవుతుంది? ఇట్లా తాగుతాడని వచ్చింది. ఇట్టున్నట్టు గట్టినే తాగుతారు. మీ చెల్లె షేప్ పట్టుకొని సంవత్సరం చేసుకోదు నీ చెల్లె. చిచ్చి నీ వీటితోట అస్సలు. అప్పుడు నా అంటే తిరుగుతీ చేసుకుంటా అని ఇప్పుడు శిష్యు అనబడుతీ నన్ను చూడంగానే
నువ్వు ఇలా తాగబోతావు నాకు తెలియదు కదా. అప్పుడే చెప్పిన ఫస్ట్ నీకు తాగుతావు అని చెప్పావు నాతో. చెప్పలే చెప్పావు. ఇదంతా కాదు కానీ చాలిక అది ఫస్ట్ ఆయన నిలగొట్టండి. వద్దు నాకు. ఎటెలా కొడతాం? ఇదివరకు ఎప్పుడైనా నచ్చిండా మా ఇంటికి? నువ్వు చేయగా నచ్చిండు కదా, నువ్వు చేసుకుంటే నచ్చిండు కదా. అద్దు అద్దని చెప్పిన అప్పుడు విన్నావా మా మాట? నువ్వు బాగా మాట్లాడుతున్నావు. నువ్వు విన్నదా ఆమె చెల్లె? విన్నదా అప్పుడు? నీ అన్నయ్య ఎలా అని తెలీదు నాకు. తెలిసినా తెలియకుండా సంవత్సరం చేసుకోవాలి ఆడదన్నప్పుడు. ఇప్పుడు వద్దు అంటే అవుతుందా? అప్పుడేమో మా ఇజ్జత్ తీసినావు. అన్నయ్య నాకు వద్దు. చెప్పిన సంబంధం చేసుకోకుండా ఒక్క మాట మాట్లాడకు. ఎట్లా దాక్కుంటుంటే ఎట్లా ఒక్క చేస్తావు మాట మాట్లాడకు. అట్లా తాగుతాడని చెప్పినాం అప్పుడు మనం. ఇంకెక్కువ అయిండు ఈమె చేసే చేష్టలకు. ఏం తక్కువ ఉన్నది? ఆయనకి ఏం తక్కువ ఉన్నది? ఆస్తి కాస్తి, అందం అందం, అబ్బాయి సకటలు. ఏమైంది ఆయనకు? అక్కయ్యలు వచ్చినావు నీ ఆడబిడ్డలు ఒక్క మాట అన్నారు నిన్ను. ఎంత మంచిగా చూసుకుంటారా? నీ లెక్క ఇంటి మీద వచ్చి పడేడతారా? వదిన తిట్టుకుంటా అన్నం తిట్టుకుంటా అబ్బాయి ఎట్లా అనుకుంటే చేస్తారా? ఇంకా మాట్లాడుతున్నావు మళ్ళా? అసలు అలా చూసి కూడా నీకు ఎలా నోరొస్తుంది వదినా? నువ్వు ఇక్కడికి వచ్చినావు కాబట్టి ఆయన అట్లా తయారయ్యాడు. లేదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు, అందుకే వచ్చేసా. అవునా అన్న? ఎటుకుడికి ఎవరు అడగటోళ్ళు లేరా? నీదేనా నువ్వు చేసే కథ? ఆమె తక్కువ ఉంటాను ఇట్లా చేయాల్సిన అవసరమే లేదు నాకు. సరే కానీ ఇదంతా లొల్లి లేదు. పంచాయతీలో తింటావా పుక్కడ తిను. పెద్ద మనుషులు తీసుకొని రా, మాట్లాడిస్తూ వద్దాం. మీ అన్నం వద్దు ఏమద్దు. ఏమన్నా అయితే మనకు భద్రం వస్తుంది. ఆయనకు సూయ లేదు. అంత సోయిలే కూడా తాగేసాడు. వాళ్ళ అమ్మ కన్నా వాళ్ళ అయ్య కన్నా ఫోన్ చేసి తీసుకుపోమన్నా. నీళ్ళు కొట్టు ఫస్ట్. నేను ఆ కూర పోయి మీద వేసిన. హలో, పరువు అంతా తీసాడు. అన్నా లే 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 అన్నా లే లే. దుకాణం పోయి రా పోన్లి. రా పోన్లి. ఈ తాగుడు ఏంది, కథ ఏంది, ఊగుడు ఏంది? ఒక్క నిమిషం సాగు బా. ఇక్కడ కూర్చో. నేను పైసలు మర్చిపోయినా, పైసలు పట్టుకొస్తా. తీసుకో. కూర్చో. దువ్విలుతానమే కాదు, పొమ్మని చెప్పు అబ్బా. ఎన్ని రోజులు ఉంటది ఇంటి మీద? చూసేటోళ్ళు ఏమనుకుంటారు? పో అబ్బా, అన్నయ్య వచ్చినప్పుడు అన్న పో, నీకు విలువ ఉంటది. వదిన ఒకటి ఆలోచించు. గట్లా తాగి బొర్లు తాండు నేను ఎలా పోవాలి వదిన? మీ చెల్లైతే ఇలాగే ఊకుంటావా? మా అన్నయ్య తాగొస్తే నువ్వు ఇలాగే చేస్తావా? పో వదిన అని మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఎట్లా పోతుందా? తాగున్నాడు తెలిసి అసలే బుందల పడ్డది. అట్లా కాదురా, ఒకటి విను. ఇప్పుడు తాగబోతాయినా తిరిగిపోతాయినా మమ్మల్ని అందరినీ ఎదిరించి నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత మంచిగా ఉండాలి చెప్పు. ఇప్పుడు ఆయన తాగుతూనే ఉండే, మనకు తెలియదు అయిపోయిపోయి ఆ బొందల పడితివి. నువ్వు వచ్చినా కొద్దా తాగబోతాడు. ఇంత ఎక్కువనే తాగబట్టి ఇంత ఎక్కువనే చేయబట్టి నీ సంవత్సరం ఆగమైతుంది కాదురా. మాకేమైతుంది చెప్పు? ఇప్పుడు వస్తే నీ చెల్లె ఇంటి మీద ఉన్నదిరా, పలానా చెల్లె అంటారు. గంతే, మాకేమైతుంది చెప్పు? ఏం కదే పోరా అని మేము తుడుచుకుంటాం, ఒక మీద ఉంచినా కూడా తుడుచుకుంటాం, వస్తాం. మేము సపరేట్గా మా జాగాలో మేము ఉంటాం. కానీ నీకు నిందలు అయితే తప్పాయి కదా. ఎంత ఏదేమైనా ఆలోచించి నీ సంవత్సరం నువ్వు చేసుకో. అరే మా వదిన ఏంది వచ్చినప్పుడు అలా నన్ను ఇట్లా అంటుంది, అట్లా నీకు బాధ అనిపిస్తుందొచ్చు. కానీ నీ గురించేరా, నువ్వు మంచిగా సంవత్సరం చేసుకుంటుంటే నీకు విలువ, మాకు విలువ. నువ్వు ఇట్లా ఇంటి మీద ఖర్చు ఉన్నావు అనుకో, నీకు విలువ ఉండదు, మాకు విలువ ఉండదు. ఆలోచించురా, చెప్పండి మీరు కూడా. సరే అన్నయ్య పోతలే. కాకపోతే ఆయనను రప్పించుకొని 10 మందిని తీసుకొచ్చుకొని రమ్మని, ఇక నుంచి నేను తాగను, మంచిగా పని చేసుకుంటా, నన్ను బాగా చూసుకుంటా అంటే పోతా అన్నయ్య. లేకపోతే మాత్రం నేను వెళ్ళలేనా? ఆ దెబ్బలు నేను పడలేను అన్నయ్య. సరే మాట్లాడిపోయి పెద్ద మనుషులు తీసుకొని అప్పటిదాకా ఇంటి గడప దొక్కొద్దని చెప్పు. చెప్పు పో. ఏం కాదు, బాధపడకు. తాగచ్చుడు కాదు, 10 మంది మీ ఊరు పిల్లవాడిని పట్టుకోరా, ఆ చెల్లెని తోలిస్తా. ఈడికి వచ్చి తాగున్నాడు కాదు. ఏమైందక్క ఎవరైతే చెప్తుంది? ఏం చెప్పినా ఇదేనా నీ సంస్కారం? నీ అవ్వయ్య నేర్పింది. తాగి వాళ్ళ ఇంటికి పోయి ఊగమని చెప్పిరా నీకు? ఎట్లుంటారు నీకు? సంవత్సరం ఎట్లా చేస్తారు? ఆయన కోసం పంచుకుంటున్నావు.
అవేమాట తిరిగి పెళ్లి చేసుకొని ఆమె పెద్ద మనుషులను మంచిగా తీసుకొని రాపా. ఆమె నాతో ఉండాలి సాక. ఆమె మంచిది కాదు. పో పెద్ద మనుషుల దగ్గరికి పోయి నువ్వు నలుగురు పెద్ద మనుషులు తీసుకొని వచ్చినాకనే ఏ తోలి తోలి చెప్పా. తోలియం గట్ల తాగేస్తే వదిలేయం. తోలి సా తోలియా గట్ల తోలియం తాగేస్తే. ఉన్నారు. మీరు 10 మంది పట్టుకోరా. నువ్వు ఇట్రా సపడే గేట్ పెట్టు. ఏందో సో ఎత్తాడు ఇడికి తాగొచ్చి.